యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చూద్దాం. దేవా నా ఎడల జాలిపడవా అనేటువంటి అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఏం చేస్తున్నాడంట దేవుడు? శ్రమయందు శ్రమయొందిన తన జనుల యందు ఏం చేస్తున్నాడంట? జాలిపడి ఏం చేస్తున్నాడమ్మా? తన జనులు ఏం చేస్తానంట? ఓదారుస్తున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ప్రేమికులారా, శ్రమ నొందినటువంటి తన జనులను దేవుడు అంట వారి మీద జాలిపడి వారిని ఏం చేస్తానంట? ఓదారుస్తున్నాడు. చూడండి, మనుషులు ఎలా ఉంటారని ఆలోచన చేస్తున్నాడు. ನಮ್ಮ తలపైకెత్తండి. మనుషులు ఎలా ఉంటారంటే, ప్రేమికులు నువ్వు శ్రమల్లో ఉంటే నిన్నేదో ఓదార్చినట్లుగా నీ ముందుకు వస్తారు, నీ వద్దకు వస్తారు. నిన్ను ప్రేమికులారా ఆదరించినట్లుగా కొన్ని ప్రేమికులారా ఒక 4-5 మాటలు నీ ముందు మాట్లాడతారేమో కానీ నీ వెనకాల వెళ్ళినాక తర్వాతకు మాట్లాడే మాటలని చెప్పాలా? తర్వాతకి నీ నుండి వెళ్ళినాక, నా నుండి వెళ్ళిపోయినాక మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళకి అంతే జరగాలి అనుకున్న లేరా అండి? ఉన్నారు లేరా? అమ్మో వాళ్ళు జరగకపోతే వాళ్ళు మాటినరు. వాళ్ళు ఎంత పొగర, ఎంత గర్వం, తగినట్లుగా జరిగింది అని ప్రేమికులారా మన ముందు ఏదో మన మీద బాధ ఉన్నట్టు ప్రేమను ఒలకపోస్తారు. కానీ పక్కకి వెళ్ళినాక నువ్వు బాధపడుతుంటే, ప్రేమికులారా నువ్వు శ్రమ పడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే గమనించండి, ఇట్లనే జరగాలి వారికి. ఇలా జరిగితేనే వారికి సరైనటువంటి బుద్ధి వస్తుంది అన్నటువంటి ఆలోచన బయటికి వెళ్ళి మనుషులు మాట్లాడుకునేటువంటి విధానం ఇది. అవునా కాదా? అవునా కాదా చెప్పండమ్మా. ఎస్, ఇలాంటి ప్రేమికులారా మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు లోకములో కోకొలలుగా ఉన్నారు. అయితే దేవుడు మాత్రం అంటండి మనుషుల్లాగా నీ ముందు ఏంటంట జాలిపడ్డట్లుగా జాలిపడి పక్కకెళ్ళి మనుషుల్లాగా మాట్లాడుకునే దేవుడు కాదు. నువ్వు శ్రమ నొందుతున్నావా? ప్రేమికులారా ఆయన ఏం చేస్తాడంటే శ్రమ నొందుతున్నటువంటి నీ విషయంలో జాలిపడి ఆయన ఏం చెప్పాలంటండి, నిన్నేం చేస్తాడంట? ఆయన ఓదారుస్తాడంట. జాలిపడి ప్రేమికుల నిన్ను ఓదార్చే దేవుడని వాక్యం చక్కగా తెలియజేస్తూ ఉంది. ఆమెను చెప్పండి. జాలిపడటం, ప్రేమ చూపటం, కటాక్షం, వాత్సల్యం, కనికరం ఇవన్నీ దేవుడి యొక్క నైజం అండి. చెప్పండి, ఎవరి నైజం అండి ఇది? దేవుడి యొక్క నైజం. చూడండి, కొన్ని భూజంతువులు ఉంటాయి, వాటికి కొన్ని నైజాలు ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి ప్రేమికులారా పామునే ఒకవేళ పెంచుకోవాలని అనిపించింది అనుకోండి, రోజు పుట్టకాడికి నీళ్ళు పోస్తాడు. రోజు ఆ పుట్టలో పాము ఏం చేస్తుంది? పాలు తాగుతుంది. ఒకరోజు ఎందుకో దాని మీద ప్రేమ వచ్చి పుట్టలో ఉన్న ప్రేమికులారా ఆ పాము కాస్త ఇంటికి రావాలని ఆ రోజు పాలు పోయకుని ఇంట్లోనే ప్రేమికులారా పాలు పెట్టుకొని ఉంటే గమనించండి, ఇంటికి వచ్చి ప్రేమికులారా అది పాలు తాగినాక పడుకున్నటువంటి వ్యక్తిని చూసి ఆ బుసగొట్టి, యజమానుడా గత ఒక 6 నెలల నుంచి నాకేం చేస్తున్నావు నువ్వు? చెప్పండి, ఏం చేస్తున్నావు? పాలు పోస్తున్నావు, నీకు చాలా ఏంటంట కృతజ్ఞతలు అని చెప్పి పడగిప్పినటువంటి ఆ పాము ప్రేమికులారా ఏం చేసి చెప్పాలా? కాటేసి వెళ్ళిపోయింది. చెప్పండి, ఏమేసి వెళ్ళిపోయిందంట? కాటేసి వెళ్ళిపోయింది. అంటే గమనించండి, పాలు పోసిన కాటేసే నైజం దేంది? పాము. జూలో ఉన్న సింహానికి రోజు మాంసం ఒక వ్యక్తి పెడుతున్నా అనుకోండి, రోజు ఎంతో కొంత మాంసం దాన్ని పోషిస్తున్నాడు జూలో పెట్టి. ఒకరోజు ఇంతకాలం నేను ఈ సింహాలకు నేను ఆ మాంసం వేసాను కదా అని చెప్పి ఆ యొక్క బోనుక నిలబడి చెయ్యిట పెట్టాడు అనుకోండి, ఆ బోను నుంచి బయట చేయబెట్టాడు అనుకోండి, ఏం చెయ్యవులే ఇంతకాలం నేనేం చేసా వీటికి? ఆహారం పెట్టా అని చెప్పి ఆ సింహం ప్రేమికులారా ఇంతకాలం నాకు యజమానుడు ఏం చేశాడు? చక్కగా మాంసం పెట్టడని చెప్పి అదేమైనా ప్రేమికులు అలా చేయబెట్టినటువంటి ఆ వ్యక్తిని ఊరుకుంటుందండి? ప్రేమికులారా దాని యొక్క నైజం ఏంటంటే క్రూరత్వం. అంటే ప్రేమికులారా ఆ వ్యక్తి ఎన్నిసార్లు మాంసం పెట్టినా, ఒకవేళ ఈ వ్యక్తి చేత పోషించబడుతున్నా దాని క్రూరత్వం, దాని నైజం అది. ప్రేమికులారా ఆ అన్నం పెట్టినటువంటి ఏంటంట చేతులకి ఏంటంట
బంధం పెట్టే పరిస్థితి. ఇలాంటి నైజం కొన్నిసార్లు జంతువులు కానీ కుక్క చూడండి ఒకసారి. కుక్క చూసారు ఎప్పుడైనా? ఇంత అన్నం పెట్టి అన్నం మళ్ళీ ఉడకన్నం కాదు, నువ్వు తినే అన్నం కూడా కాదు, పాసిపోయిన అన్నం. నువ్వు తినంగా లోపలంతా జుర్రుకొని ఆ ప్రెమిట్లరేనా ఆ బొక్కలను వచ్చేటువంటి ఏంటంటే ఆ మూలుగంతా అయిపోయి పిప్పి నవిలి ఆ లాస్ట్కున్నటువంటి ఆ వేస్టేజ్ తీసుకెళ్ళి ఆ పాషాన్నం బయట పెడితే అదంత తిని ఏం చేసి చెప్పాలంటే అండి, దాని నైజం అది. నమ్మకంగా ఉండాలి యజమానుడికి అన్నటువంటి నైజం అది. ప్రెమిట్లరా పాముకి కాటేసే నైజం, సింహాలకు ప్రెమిట్లరా క్రూరత్వం కలిగినటువంటి నైజం, ప్రెమిట్ల కుక్కకు విశ్వాసం. అలా అని చెప్తున్నాను సంగమా, గమనించండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడి యొక్క నైజం అని చెప్పాలంటండి, నువ్వు శ్రమ పడుతుంటే జాలిపడే దేవుడు ఆయన. ఆయన నైజం అది, ఆయన స్వభావం అది. నిన్ను ఓదారుస్తాడు ఆయన. అయితే ఈ ఉదయకాల సమయమందు నీ మీద దేవుడు జాలి పడాలంటే నువ్వు ఎట్లా బ్రతకాలి, నువ్వు ఎలా జీవించాలి? ఆయన జాలి పడితే నీ పట్ల ప్రభు జరిగించే కార్యాలు అవి ఎలా ఉంటాయో మనం అందరం విని ప్రభు చేత దీవించబడదాం. అందరూ బైబిల్ తెరవండి. ప్రేమికులారా, యెషయా గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి అందరు చదవాలి. 14వ అధ్యాయం మొదటి నుంచి 5 వచ్చి అందరు చదవాలి. ఎవరు చదవమాగండి, అందరు చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం అందరు చదవాలి. 14వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. అందరు చదవాలి. క్రూరముగా కొట్టిన ఏలిక రాజదండమును యెహోవా విరగొట్టును. ఆమేన్ చెప్పండి ఇంకొంచెం బిగ్గరగా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు మీరు చేయబెట్టుకోండి. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చడానికి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానములు నా పట్ల నెరవేర్చండి. అందరూ ప్రార్థన చేయండి. నా పట్ల నెరవేర్చండి అయ్యా. ఈ వాగ్దానం నా కుటుంబం పట్ల నెరవేర్చండి అయ్యా. అందరూ ప్రార్థన చేయండి. అందరు చిన్న ప్రార్థన. నా పట్ల నెరవేర్చండి అయ్యా ఈ వాగ్దానం, నా కుటుంబం పట్ల నెరవేర్చండి అయ్యా ఈ వాగ్దానం. దేవుడి వాగ్దానాలు మీలో స్థిరపరచునుగాక. చేతులే దీవిస్తున్నాను మీ అందరినీ. నా దేవుడు మిమ్మల్ని చూసి జాలిపడునుగాక, మీ కుటుంబాన్ని చూసి జాలిపడునుగాక, మీ స్థితిగతులు చూసి దేవుడు జాలిపడునుగాక. ఇక్కడ ప్రేమికులారా, మొదటి వచనములో యెషయా 41 అధ్యాయంలో మనం చూస్తే 14వ అధ్యాయంలో ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకా ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొనెను, వారి స్వదేశములో నివసింపజేయు పరదేశులను వారిని కలుసుకొందురు, వారి యాకోబు కుటుంబమును హత్తుకొందురు. వినండి ప్రేమికులారా, ఈ యొక్క ప్రవచనం ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళకముందే, ఎప్పుడంట బబులోను చెరకు వెళ్ళకముందే ముందస్తుగానే ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలు ప్రేమికులారా చెరకు వెళతారు అన్నటువంటి ఆ మాటలు ముందస్తుగానే యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ ప్రేమికులారా రాయబడ్డటువంటి రీతిగా ఈ మాటలు విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, మేము చెరలోనికి వెళ్తామా, చెరలో మరి మేము వెళ్తే మా పరిస్థితి ఏంటి, మా యొక్క జీవితాలు ఏమైపోతాయి, మా బ్రతుకులు ఏమైపోతాయి, మా కుటుంబాలు ఏమైపోతాయి, మరి చెరలో మా బ్రతుకులు ఎలా ఉంటాయని ప్రేమికులారా వారు ఆ చెర గురించి ముందస్తుగానే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయబడ్డప్పుడు రాసినటువంటి అధ్యాయమే యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఇప్పుడు ఆ ప్రవచనంగా ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలారా మీరు చెరకు వెళ్ళినా, చెప్పండి ఏంటంటే చెరకు వెళ్ళినా దేవుడు మీ మీద ఏం చేస్తాడు, చెప్పండి, మీ మీద ఏం చేస్తాడు,
జాలి పడతాడు. మీ మీద జాలి పడితే దేవుడు ఏం చేస్తాడంటే చెరలో ఉన్నటువంటి మిమ్మల్ని విడిపిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. అంటే దేవుడు జాలి పడితే ఏం జరుగుతుందంట? ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళినా గమనించండి, ఆ చెరలో నుంచి వారు ఏమవుతున్నారంట? దేవుడు జాలి పడ్డందుకు చెప్పండి విడిపించబడతారు అన్నమాట ఇక్కడ ప్రేమికులారా రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. కూర్చున్న మీ అందరూ కూడా దేవుని సందులో చెప్తున్నాను, మీ మీద గనక దేవుడు జాలి పడితే, నా మీద గనక జాలి పడితే, నువ్వు ఏ చెరలో ఉన్నావో నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. నేనే చెరలో ఉన్నాను నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. నిజంగా నీ స్వభావం, నీ వ్యక్తిత్వం, నీ జీవితం ప్రేమికులారా దేవుడు నిజంగా జాలి పడగలిగే ఆ యొక్క అనుభవాలతో నువ్వు నేను నడిపించబడగలిగితే చెప్తున్నాను, నువ్వు ఏ చెరలో ఉన్నానో తెలియదు. ఒకవేళ అది అనారోగ్యమైన చెరే కావచ్చు, నిందనే చెరే కావచ్చు, అవమానం అనేటువంటి చెరే కావచ్చు, పాపం అనే చెరే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే చెరే కావచ్చు, భక్తిహీనత అనే చెరే కావచ్చు. నువ్వు ఏ చెరలో ఉన్నప్పటికీ కూడా నీ మీద దేవుడు జాలి పడితే నిన్ను నన్ను ఉన్నటువంటి ఆ చెరలో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఇంకొంచెం బిగ్గర చెప్పండి హల్లెలూయా. చెరలో నుంచి దేవుడు ప్రేమికులారా విడిపిస్తాడు. నిజంగానే ప్రేమికులారా ప్రభు విడిపిస్తాడంటే చూడండి, ఆ మాట కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుదాం. కీర్తనలు 85వ అధ్యాయం 1వ వచనం. ఓకే, చూపి ఉన్నావు. చెరకుకు పోయినటువంటి యాకోబు సంతతి నువ్వేం చేశావు? వెనుకకు రప్పించావు. చూడండి ప్రేమికులారా, చెరకు వెళ్ళిపోయినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలని అక్కడే ఉంచాడు, వెనుకకు రప్పించాడా? చెప్పండి, రప్పించాడు రప్పించలేదా? రప్పించాడు. రప్పించడం గల కారణం ఏంటి? వెనుకకు దేవుడు ప్రేమికులారా వారిని మరలా తీసుకోవడం గల కారణం ఏంటంటే అక్కడ రాయబడింది, నువ్వు నీ దేశమెడల కటాక్షము చూపి ఉన్నావు అని చెబుతూ దేవుడి కటాక్షం అంటండి చెరకు వెళ్ళిపోయినటువంటి వీరిని ఏంటంట వెనుకకి దేవుడు ఏం చేశాడంట? రప్పించినట్లుగా ప్రేమికులారా చదవబడ్డ ఆ ప్రేమికులారా మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చెరలో నుంచి ఒక వ్యక్తి బయటికి రావాలంటే లెక్క ప్రకారం ఏం చెప్పాలండి? చెరలో అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఆ వ్యక్తులను విడిపించాలంటే యుద్ధాలు చేయాలి. ముందు ఏం చేయాలండి? యుద్ధం చేసి, అంటే వీరి తరపున ఎవరైనా ప్రేమికులారా చెప్పాలంటే వీరి తరపున యుద్ధం చేసేటువంటి వారు, లేకుంటే కాలుబలం వీరి తరపున ఎవరైనా ఒకవేళ వచ్చి ఇన్ని సంవత్సరాలు ప్రేమికులారా 70 సంవత్సరాలు ఉన్నటువంటి వీరిని విడిపించాలంటే అంత తొందరగా విడిపించరు. ఆ దేశపు రాజు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి నివసించిన సైనికులు కానీ వీరు ప్రేమికుల కత్తి వాడలే, ఖడ్గం వాడలే, యుద్ధానికి పోలే, యుద్ధం చేయలే. కానీ వారు మాత్రం అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వారు ఎందుకు విడిపించబడుతూ వచ్చారు? వెనుకకు ఎందుకు రప్పించబడ్డారంటే చెరలోకి పోయినా కూడా కేవలము దేవుని కటాక్షం వారి మీద ఉండబట్టి. చెప్పండి, ఏముండబట్టండమ్మా? దేవుని యొక్క ప్రేమికులారా జాలి వారి మీద ఉండబట్టి దేవుడు వారిని ఏం చేశారంటే మరలా పోయినటువంటి వారిని ఏం చేశారంట? వెనుకకు రప్పించాడు. ఆమేన్ చెప్పండి. ప్రేమికులారా యుద్ధాలు ఏం చేయలే, దృష్టిలో పెట్టుకోండి. ఖడ్గాలేం వాడలే ప్రేమికులారా, ఇంకా వారితో యుద్ధ భూములకు ఏం దిగలే. కేవలం దేవుడి కటాక్షం వారి మీద ఉన్న కారణాన్ని బట్టి అన్ని సంవత్సరాలు చెరలో ఉన్న దేవుడు వారిని విడిపించడం గల కారణం చెప్పాలా? దేవుడు కటాక్షం వారి మీదకి రాబట్టే. సంగమా, నీ మీదకి నా మీదకి దేవుడు కటాక్షం వస్తే చెప్తున్నాను, దేవుడు జాలే నీ మీద ఉంటే, ఆయన నీ విషయంలో నా విషయంలో ఆయన జాలి పడితే చెప్తున్నాను, నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఏ చెరలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యన ఆ చెర అనుభవాలు నీ జీవితంలో ప్రేమికుల నెమ్మది సమాధానం లేకుండా చేసిన ప్రేమికుల చెట్టుకొకరు పుట్టుకొకరు ఒకవేళ కుటుంబ పరిస్థితులు అల్లకొల్లోలంగా ఉన్న చెర అనుభవంలో ఉన్నట్టుగా ఒకవేళ ఈ పరిస్థితులు కనబడుతున్నా, నా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మరలా నిన్న పరిస్థితులన్నిటి నుంచి విడిపించి నా జీవితంలో మరలా ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆ చెర బంధకాల నుంచి విడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. నాకు బాగా ముద్దాడు ఒక మంచి మాట బైబిల్ నాకు కనపడదు, నేను దాన్ని ఎంత ఇష్టపడినంటే ఆ మాట చూడండి. ఆ మాట హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాటను చూడండమ్మా. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం చాలా బాగా నచ్చినటువంటి మాట. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం.
అయితే యూదా వారి పట్ల జాలిపడి విల్లు ఖడ్గము గుర్రములు రౌతులు అనువాటి చేతను తమ దేవుడైన యెహోవా చేతనే వారిని ఏం చేస్తానని దేవుడు రక్షిస్తాను అంటున్నాడు. వినండి సంగమా, యూదా వారిని దేవుడు ఏం చేశాడంట? రక్షించినట్లుగా చూస్తున్నాం. ఎలా రక్షించాడని ఆలోచన చేస్తే గమనించండి. యూదా వారికి ఏం లేవంట? ఖడ్గము లేదు, ఇంకేనంట విల్లు లేదు, యుద్ధము లేదు, రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏమీ లేవు. వాటి చేత కాక దేవుడే ప్రేమికులారా వారిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్ చెప్పండి ఒకసారి. మీకు కూడా చెప్తున్నాను, గమనించండి. మీకు మంది బలం లేకపోవచ్చు, మారు బలం లేకపోవచ్చు, ఇంకా చెప్పాలా పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, నీకు ప్రేమికులారా ధనబలం లేకపోవచ్చు, నీకు ఒకవేళ ఏ రకమైనటువంటి బలాలు నీకు లేకపోయినా నీకు మాత్రం ఒక బలం ఉంది. ఆ బలం ఏం చెప్పాలా? దైవ బలం. ఏ బలం చెప్పండి అమ్మా? దైవ బలం ఉంది. నీ చెర ఎంత బలమైనప్పటికీ, నువ్వు బంధించబడ్డ బంధకాలు అవి ఎంత బలమైనప్పటికీ కూడా నీ దేవుడు ప్రేమికులారా ఆ చెర ఎంత శక్తివంతమైందైనా దానికంటే శక్తివంతుడు నీ దేవుడు. నువ్వు బంధించబడ్డ ఆ బంధకాలు ఎంత శక్తివంతమైనప్పటికీ కూడా నీ దేవుడు ఆ బంధించబడ్డ శక్తి కంటే నీ దేవుడు ఇంకా సర్వశక్తిమంతుడు. దేవుడు ప్రేమికులారా నీకు లోకములో ప్రేమికులారా మనుషులకు ఉండాల్సినటువంటివి ఏవి అవసరం లేదు, ఏవి అవసరం లేదు. మన మందిరంలో ఒక సాక్ష్యం చెప్తా, వినండి. మన మందిరంలో ఒక సాక్ష్యం చెప్తా. 2 లక్షలు ఒకరికి అప్పిచ్చారు. వాళ్ళు వచ్చారా? 2 లక్షలు ఒకరికి అప్పిచ్చారు. తీసుకున్నాక చాలా ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టారంటే అసలుకి ఏమని చెప్పి ప్రేమికులారా బాగా బాధ పెట్టారు. భయంకరమైనటువంటి బూతులు. ప్రేమికులారా ఇంటి మీదకి వెళ్ళి ప్రేమికులారా ప్రాధేయపడ్డారు. మీ అవసరానికి ఇచ్చాం మేము, మరలా తిరిగేనండి మా అవసరానికి ఏమంటే మీరు మీ ఇల్లదంటున్నారని చెప్పి ప్రాధేయపడ్డారు. చెప్పారు ఏమని, అయినా మీరు ఎక్కడికి పోయి చెప్పుకోపోండి అని చెప్పి ప్రేమికులారా వారితో తిరిగి గొడవ పెట్టుకుంటే ప్రేమికులారా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే పరిస్థితులు ఏమైనా సెట్ అవుతాయంటే అక్కడ కూడా సెట్ కాలే. మళ్ళీ పైగా పోలీసు వాళ్ళు వీళ్ళనే తిట్టారు, కొట్టారు. ప్రేమికులారా చేయి చేసుకున్నారు. డబ్బిచ్చి వాళ్ళకి ప్రేమికులారా తిరిగి మరలా పోలీస్ చేత దూషణ మాటలు ప్రేమికులారా పడి ఒక ప్రేమికులారా చెయ్యి ఎత్తిపెట్టి కొట్టి చాలా రకమైనటువంటి మానసిక శోభకు కనీసం దగ్గర ఒక 6 నెలలు ప్రేమికులారా బాధపడ్డారు, 1 సంవత్సరం బాధపడ్డారు. కానీ అలాంటి సందర్భములో అమ్మ ప్రేమికులారా వెళ్ళి సేవకులుగా మేము వెళ్ళి చాలా బలపరిచాం. అమ్మ మనకు ఒకవేళ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోవచ్చు, అర్థమవుతుందా? చట్టాలు ఒకవేళ ఉన్నాయి, అవి మనం తప్పట్టట్లే. ప్రేమికులారా అవన్నీ దేవుడే స్థాపించాడు, మనకు న్యాయం జరగకపోవచ్చు, కానీ దేవుడి న్యాయస్థానంలో మాత్రం న్యాయం జరిగేది. నువ్వు దయచేసి కనిపెట్టి ప్రార్థన చేయనంటే 7 రోజులు ఇంట్లో ప్రార్థన జరిగింది. 7 రోజులు ప్రార్థన జరిగింది. సంగమా గమనించండి, అద్భుతం తెలుసా? అప్పటిదాకా ప్రేమికులారా ఇంట్లో సరిగ్గా తినక, ఇంట్లో మానసిక శోభ, అటు భార్యకి సమాధానం లేక, ఇంట్లో ప్రేమికులారా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారితే మనాదికి ఏమైనా అవుతారేమో అన్నటువంటి భయంతో ప్రేమికులారా చక్కగా వారు దైవజనుల మాట విని ప్రేరేపించబడి 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నారు. 7 వారాల ప్రార్థన అనంతరం ఎవరైతే ఇయ్యము అన్నారో వాళ్ళే తీసుకొని వచ్చి చేతిలో పెట్టి క్షమించండి తప్పైందని వారు నోట ఒప్పుకొనగలిగేలా దేవుడు గొప్ప కార్యం దేవుడు చేశాడు. గొప్ప కార్యం దేవుడు చేశాడు. గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. స్వీట్ తీసుకొచ్చారు, స్వీట్ కూడా అంట. స్వీట్ తీసుకొచ్చి తప్పైపోయింది, మిమ్మల్ని బాధ పెట్టాం అన్న డబ్బులు ఇవ్వటమేగా స్వీట్ తీసుకొని వచ్చి ప్రేమికుల వారికి ఇచ్చిపోతే ఆ రోజు వారి ఆనందానికి అవధుల్లో ఏముందండి? ప్రేమికులరా యూదాకి ఏముంది? డాలుందా, ఖడ్గముందా, విల్లుందా, రౌతులున్నాయా, రథాలున్నా? మనకేమున్నాయి? ప్రేమికులారా లోకములో మనుషులకి ఇవన్నీ ఒకవేళ ఉండొచ్చు, కానీ
నీ దేవుడు నీ మీద గనక జాలి పడితే, ఎవరు పడితే? దేవుడు గనక జాలి పడితే, ఈ వెవ్వి లేకుండానే, ఈ యొక్క వేటి ప్రమేయం లేకుండానే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ పరిస్థితి నుంచి దేవుడు ఏం చెప్పాలంటండి? విడిపిస్తాడు అనే విషయాన్ని దేవుడు ప్రేమికులారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరి కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తున్నాను. మీరు ఏ చెరలో ఉన్నా ఆ చెర నుంచి దేవుడు విడిపించునుగాక. మీ బంధకాలు ఎంత కఠినమైన ఆ బంధకాలను దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. మన జీవితాల్లో ఎప్పుడు ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంచయ్యా, నీ జాలి నా కుటుంబం మీద ఉంచు, నా మీద నీ జాలి ఉండాలి, నీ దయ ఉండాలి, నా పిల్లల మీద నీ దయ ఉండాలని ఇలాంటి అనుభూతుల చేత ఒక విశ్వాసిగా దేవుడు మార్గం నడిపించబడగలిగితే చెప్తున్నాను సంగమా, నీ చెర జీవితం నా దేవుడిని చెప్పాలి. ఒకటి, చెర నుంచి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెర నుంచి ఏం చేస్తాడు దేవుడు? దేవుడు సందులో ప్రేమికులారా, ఎవరి జాలి మనకు ఉన్నా లేకపోయినా, ఎవరి జాలి కావాలి? దేవుడు జాలిగా ఖచ్చితంగా ఆయన జాలి పడతాడు. తన ప్రజలు శ్రమ పడుతుంటే జాలి పడతాడు. కాబట్టి కూర్చున్న మనం అందరం కూడా దేవుని సందులో ఎవరి మీద చెప్పాలి జాలి పడేది? గమనించండి ప్రేమికులారా, శ్రమ పడుతున్నటువంటి వారు, బాధపడుతున్నటువంటి వారి మీద దేవుడు జాలి పడతాడు. జాలి పడ్డప్పుడు ఇది 4 జరుగుతాయి. ఒకటి, ప్రేమికులారా చెర నుండి విడిపించబడతాడు. 2, చెర నుండి సింహాసనం దేవుడు ఎక్కిస్తాడు. 3, చెర నుండి విశ్రాంతిలోకి వెళ్తాడు. 4, ప్రేమికులారా శ్రమ నుండి, అర్థమవుతుందా, ఆ యొక్క రాజదండము నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇలాంటి అనుభూతుల చేత మనందరినీ ప్రభు బలపరిచి మనందరి వెనుకలి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రతి మాట నా పట్ల నెరవేర్చబడాలయ్యా. సంఘములు నెరవేర్చబడాలి, భారతదేశం నెరవేర్చబడాలి ప్రభు అని చిన్న ప్రార్థన చేయండి. అందరం చిన్న ప్రార్థన చేద్దాం. భక్తులకు ప్రేమికులారా ప్రజలు ఎవరు ఉంటారా, కనపడతారా, జాలి పడేవారు, 4 మాటలు ఓదార్చేవారు ఉంటారని యోబు కనిపెట్టాడు, దావీదు కనిపెట్టాడు. ఏ ఒక్కరూ కనపడలేదు సంగమా. నీకు నాకు అలాంటి అనుభవాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అలాంటి అనుభవాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అయితే ప్రజలు ప్రేమికులారా వారు జాలి పడినా జాలి పడకపోయినా, ప్రభువా నువ్వు జాలి పడయ్యా, నా మీద నీ కటాక్షం ఉంచు నాయన, నా కుటుంబం మీద ప్రభువా నీ దయ ఉంచయ్యా, నీ కనికరం ఉంచు ప్రభువా అని ప్రార్థన చేయి. గంతేగా సంగమా, అలాగనక నువ్వు ఉంటే చెప్తున్నాను ప్రేమికులారా, మన ఖడ్గం అవసరం లే, రౌతులు అవసరం లే, రథాలు అవసరం లే, గుర్రాలు అవసరం లే, మంది బలం, లోకములో మనుషులకున్న ఏ బలం మనకు అవసరం లే. దేవుడు ఆ కటాక్షం మన మీద ఉంటే సంగమా, ఏ చెరలో ఉన్న దేవుడిని విడిపిస్తాడు ఆయన, ఏ చెర బంధకాలు ఉన్న నిన్ను దేవుడు విడిపిస్తాడు ఆయన. ప్రార్థన చేసుకో, ప్రభువా నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించు. రోగం అనే చెరలో ఉన్నానయ్యా, అప్పులనే చెరలో ఉన్నానయ్యా, భక్తిహీనత అనే చెరలో ఉన్నాను, పాపం అనే చెరలో ఉన్నాను, అవమానం అనే చెరలో ఉన్నాను. ప్రభువా నన్ను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకొని నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయి. సంగమా నా ప్రభు నీ మీద జాలి పడతాడు. ఆయన నీ పక్కనే ఉంటాడు, నువ్వు బాధపడుతూ నీ పక్కనే ఉంటాడు, నిన్ను ఓదార్చాడు నీ పక్షమున దేవుడు వ్యాజ్యం ఆడటానికి. 2వ సంగమా, శ్రమలో నుంచి దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు ప్రభు నీకు, ఆయన జాలి పడితే. ఎన్నో బంధకాలు నీవి నావి తెగిపోయాయి, ఎన్నో బంధకాలు ఎన్నో కూరకపోయి ఉన్నటువంటి చెర అనుభవాలు ఎన్నో మన జీవితాలను దేవుడు విడిపించాడు. ఆయన దేవుడు విడిపించాడు. ప్రేమికులారా మన కుటుంబాల్లో ఎన్నో చెర అనుభవాల నుంచి దేవుడు విడిపించాడు. నువ్వు నేను మనం అందరం ప్రేమికులారా ఈరోజు విడిపించబడ్డామంటే ఒకప్పుడు లోకం అనే చెరలో ఉన్నాం, అలాంటి మనల్ని దేవుడు విడిపించాడు. నువ్వు ఏ చెరలో ఉన్నా దేవుడు విడిపిస్తాడు. 2వది, చెర నుంచి సింహాసనం ఎక్కిస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తాడు దేవుడు. నిన్ను బాధించు వారి సంతానం వారిని నీ యొద్ద సాగిలపడేలా దేవుడు చేస్తాడు. సంగమా ప్రార్థన చేసుకో, ప్రభువా ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. చెరలో ప్రేమికులారా ఉన్నటువంటి మనను విశ్రాంతిలోనికి దేవుడు నడిపిస్తాడు ఆయన. ప్రభు ప్రేమికులారా ఒకవేళ మన అవిధేయతను బట్టి, దేవుని తిరస్కరించబట్టి, ప్రభు యందు భయభక్తులకు నడుచుకోబట్టి ఒకవేళ మన జీవితములో మన బ్రతుకులో ప్రేమికులారా శ్రమలు వచ్చాయేమో ప్రభుని అడుగుదాం, పశ్చాత్తాపడదాం. అయ్యా నా విధేయతను బట్టి ఒకవేళ వస్తే,
నా బుద్ధి బట్టి ఒకళ్ళు వస్తే ప్రభా, అయ్యా నా తండ్రి తటు తిరుగుతున్నానయ్యా, నీ వైపు తిరుగుతున్నానని ప్రభు వైపు చూడగలిగితేనే మీ ప్రభు జాలి పడతాడు. సంగమా విడిపిస్తాడు. పరిస్థితులు పరిష్కరించబడతాయి, శ్రమలు పరిష్కరించబడతాయి. ఆఖరిగా ప్రేమిటులారా, చెర నుండి, ఆ చెర బంధకాల నుంచి ప్రేమిటులారా, ఆ చెరకు ప్రేమిటులారా గురి చేసినటువంటి, ఆ చెరలో ఉన్నటువంటి ప్రజల్ని బాధిస్తున్నటువంటి వారు రాజదండన దేవుడు విరగ్గొడతారని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ సందులో ఎలాంటి మా తండ్రి నీ జాలి కావాలయ్యా, నీ కరుణ, నీ కటాక్షంగా చేతులెత్తారని నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా, నేను చెరలో ఉన్నానయ్యా, చెరనభవంలో ఉన్నాను ప్రభా, నేను అవమానమైన చెరలో ఉన్నానయ్యా. నా బ్రతుకుల్లో మా ప్రభా నన్ను బాధించేవారు ఎక్కువైపోయారయ్యా, నన్ను చుట్టూ అయ్యా నా తండ్రి దూషించేవారు నిష్కారణంగా ఎక్కువైపోయారయ్య ప్రభా. నా తండ్రి, నా మాన నేను ఉంటున్నాను అయ్యా, నా తండ్రి మార్గములో కొనసాగుతున్నాను, నన్ను బాధిస్తున్న వారు ఎక్కువ కనపడుతున్నారయ్యా. అలాంటి వారు ఎక్కువ నా జీవితంలో ఉన్నారని ఒకవేళ అడిగితే ప్రభు అంటున్నాడు, బాధపడమాకు. అదేంటి చెప్పాలా? సంకేతం. ఒకరోజు నువ్వు వేలుబడి చేయబోతున్నావు, ఒకరోజు అక్కడే దేవుడిని హెచ్చించబోతున్నాడు, అక్కడే దేవుడిని గణపరచబోతున్నాడు, అక్కడే దేవుడు తల్లాగిని నీయబెట్టబోతున్నాడు. దేవుడు ప్రేమికులారా నీ యొద్దకు సాగిల పడగలిగేలా తన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. వారిలాగా నీకు ఒకవేళ బలం లేకపోవచ్చు, వారికి లాగా ఒకవేళ నీకు ధనం లేకపోవచ్చు, వారికి లాగా ఒకవేళ రాజకీయ బలం లేకపోవచ్చు, వారికి లాగా ఒకవేళ ప్రేమికులారా మంది బలము లేకపోవచ్చు, నా దేవుడిని పక్షమునున్నాడు. సంగమా విడిపిస్తాడు. సంగమా, ఇన్ని సంవత్సరాల నుంచి విశ్రాంతి లే నీకు నా దేవుడు గొప్ప విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రభుని అడుగు, ప్రభా నా తప్పిదం ఉంటే దయతో క్షమించు నాయన, నా తప్పిదం క్షమించయ్యా. ఒక తండ్రి తన కొడుకు పట్ల జాలి పడ్డట్లుగా నీ అందు భయభక్తులు కలిగిన వారి పట్ల జాలి పడతావయ్యా. యేసయ్యా, మనుషులు ఊరటిస్తారు, మనుషులు ఓదారుస్తారేమో కానీ నువ్వైతే నీ కార్యాలు జరిగించి నీ ఉనికిని మా ప్రభా కనపరిచే దేవుడవు ప్రభా, కనపరిచే దేవుడవు నాయన. యేసయ్యా, యేసయ్యా, మొలదాటిపోక మా దేశమును మా ప్రభా నువ్వు చూస్తున్నావు, ప్రతి ఒక్కరి పరిపాలన చూస్తున్నావు, ప్రతి ఒక్కరి యొక్క ఏలుబడి చూస్తున్నావు నాయన. ఎవరిదైనా వారి యొక్క రాజదండన ఒకవేళ మా ప్రభువా భయంకరంగా ఉంటే నువ్వు దాన్ని విరగ్గొడతావని మాట్లాడా. సోదరుడా, నెచ్చించేది ఆయనే, దీవించేది ఆయనే, నిలబెట్టేది ఆయనే, నిన్ను ఆశీర్వదించేది ఆయనే, నిన్ను దేవుడు గొప్ప చేయవాడు ఆయనే. దేవుడి నుండే హెచ్చింపు వస్తుంది, దేవుడి నుండే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడి నుండే నువ్వు ఘనత పొందుతావు, దేవుడి నుండే నువ్వు ఆశీర్వదించబడతావు. అయితే దేవుడు సంధిలో సంగమా మళ్ళీ ప్రభు గమనిస్తున్నాను. ప్రార్థన చేయబోతున్నాను. చేతులెత్తిన చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు. ప్రభువా నా మీద జాలిపడయ్యా, నా కుటుంబం మీద జాలిపడయ్యా, నన్ను చూచి దాటిపోకయ్యా, నన్ను కనికరించిన ఆయన, నన్ను కనికరించి. చేతులెత్తండి, ప్రార్థన చేయబోతున్నాను. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ 4 కార్యాలు జరుగుతాయి ప్రభు జాలిపడితే. చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు బలపరచునుగాక. ఇక మీద చక్కగా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభు అయ్యా, లోకం మా మీద జాలిపడినా జాలిపడకపోయినా, బంధువులు రక్షమందులు ఇంకెవరైనా సరే మా ముందు జాలిపడ్డట్లుగా జాలిపడి వెనకాల ఒకవేళ ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా మా ప్రభా వాటి వల్ల మాకు ఏది రాదయ్యా. వాటి వల్ల ప్రభు మాకు నా తండ్రి ఎలాంటి ప్రభా అద్భుతాలు జరగవు. కానీ నువ్వు జాలిపడితే ప్రభువా మా స్థితి అలా ఉంటే, మా కుటుంబం అలా ఉంటే ప్రభువా నువ్వు కనికరపడితే, కటాక్షం మా మీద చూపడితే, మా మీద నీ దయగనక ఉంటే మా ప్రభువా గొప్ప కార్యాలు చూస్తాము నాయన. చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు బలపరచునుగాక. వారందరూ అంతరంగములు ఈ వాక్యము స్థిరపరచబడునుగాక. ఇక మీదట ఎప్పుడు మా ప్రభు నీ కటాక్షము చేతులెత్తిన బిడ్డలందరి మీద సమృద్ధిగా ఉండునుగాక నాయన. నీ కనికరం ఒక్కొక్కరి మీద ఉండునుగాక, వారి కుటుంబాల మీద ఉండునుగాక, వారి యొక్క స్థితిగతుల్లో ఉండునుగాక. అట్టి కృప దయచే నాయన. మంచి నెల వాక్యం ఫలించి మనందరినీ మరొకసారి బలపరిచినందుకు దావీదు లాంటి వాడికే, యోబు లాంటి వాడికే ప్రభువా జాలిపడేవారు ఎవరు లేరయ్యా.
మేము కూడా అలా జాలి పడతారు మమ్మల్ని చూసి అనుకోవడం కూడా పొరపాటే ప్రభువా. నువ్వు జాలి పడితే చాలయ్యా. నీ కార్యాలు తలపెట్టి నాయన ఉన్నత అనుభూతులతో మా కుటుంబాలను నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.